హలో నమస్తే వెల్కమ్ టు అమేజింగ్ టేస్ట్ ఫ్రెండ్స్. నేను మీ యాంకర్ కిరణ్. ఈ రోజు నేను కొత్తపేటలో ఉన్నాను. కొత్తపేటలో ఉన్నటువంటి పీవీటీ మార్కెట్ పక్కన ప్రసన్న ఆంజనేయ అనే ఒక టిఫిన్ సెంటర్ చాలా ఫేమస్ అని నేను విన్నాను. అసలు అంతగానం ఏం ఫేమసా ఏముంటుందా అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చేసాను అనమాట పొద్దున్నే. సో ఇక్కడనైతే క్రౌడ్ చూసినట్లయితే చాలా క్రౌడ్ ఉన్నారనమాట. సో ఈ క్రౌడ్ను చూస్తుంటే మనకు అర్థమైపోతుంది అసలు ఇక్కడ ఎంత ఫేమసో ఈ టిఫిన్. మరి ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ ఏమున్నాయి, ఇంకా టిఫిన్ టేస్ట్ ఎలా ఉంది అన్నీ కూడా తెలుసుకుందాం పదండి. సో గైస్, ప్రసన్న ఆంజనేయ టిఫిన్ సెంటర్లో ఫస్ట్ నేను పెసరట్ ఆర్డర్ చేశాను అనమాట. ఎందుకంటే పెసరట్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఫస్ట్ టైం అయితే నేను పెసరట్ ఇక్కడ ప్రసన్న ఆంజనేయ టిఫిన్ సెంటర్లో ఫస్ట్ టైం ఇక్కడ టేస్ట్ చేయబోతున్నా. మరి ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పేస్తా. సో చూసారు కదా, పెసరట్ చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది అనమాట. సో పెసరట్ ఎక్కడ తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ ఇంకా చాలా స్పెషల్ అంట. మరి ఏంటో చూద్దాం. సో 3 చట్నీల కాంబినేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట వీళ్ళు. ఒకటి అల్లం చట్నీ అండ్ ఇంకా ఇంకోటి ఏమో నార్మల్గా ఇంకో ఏదో చట్నీ ఇచ్చారు. అండ్ దాంతోపాటు పల్లి చట్నీ అనమాట. సో ఇది పెసరట్టు. వావ్, నిజంగా అదిరిపోయింది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, చల్లని పొద్దున చల్లని చలిలో సో ఇలాంటి వేడి పెసరట్టు ఒక్కటి తింటే నిజంగా అసలు ఆ మజానే వేరు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏది కూడా పనిచేయదనమాట నిజంగా. సో ఇలాంటి పల్లి చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంది, చట్నీ టేస్ట్ కూడా. సో ఫ్రెండ్స్, మీ అందరిలో పూరి అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా పూరి ఇష్టమైన వాళ్ళు సో ప్రసన్న ఆంజనేయ టిఫిన్ సెంటర్ దగ్గరకు వచ్చి డెఫినెట్గా మీరు తినాల్సింది. ఎందుకంటే ఇక్కడ పూరి చాలా స్పెషల్ అంట. సో ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్లో ఒక 100 మంది వస్తే దాంట్లో 90 మంది పూరి ఆర్డర్ చేస్తారు అనమాట. అందుకే నేను సెకండ్ ఐటమ్ వచ్చేసి పూరి ఆర్డర్ చేసిన. ఏముంది అంత స్పెషల్ ఏంటి అని అనుకున్నా. సో పూరి టేస్ట్ చేసి అసలు ఏముందో మీకు చెప్పేస్తా. వావ్, పూరి మాత్రం చాలా క్రిస్పీగా పొంగి ఉంది అనమాట. మరి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో టెంప్ట్ అయిపోతున్నాం. ఎవరైనా పూరి తినాలనుకుంటే డెఫినెట్గా వచ్చేయండి ప్రసన్న ఆంజనేయ టిఫిన్ సెంటర్ దగ్గరికి. సో నేనైతే పొద్దున్నే చలిలో గరం పూరి అయితే నేను టేస్ట్ చేస్తున్నా. వావ్. అండ్ ఇంకా చట్నీ ఇష్టమైన వాళ్ళు చట్నీ వేసుకోవచ్చు. అండ్ ఇంకా సో కర్రీ ఇష్టమైన వాళ్ళు కర్రీ వేసుకోవచ్చు పూరికి. భయ్యా నిజంగా చెప్తున్నా, అదిరిపోయింది. కొన్ని జాగాలలో ఎట్లుంటుందంటే టిఫిన్ బాగుంటుంది కానీ చట్నీ బాగుంటుంది. చట్నీ కావచ్చు, కర్రీస్ కావచ్చు.
కానీ చట్నీ బాగాలేకపోతే మాత్రం ఆ టిఫిన్ తినబుద్దే కాదు. ఇక్కడ మాత్రం చట్నీ కోసమే టిఫిన్ తినాలనిపిస్తుంది అనమాట. టిఫిన్ కూడా అద్దరిపోయింది అండ్ ఇంకా చట్నీ కూడా సో ఆసమ్. సో గరం గరం పూరి, గరం గరం కర్రీ, చట్నీ. సో ఇలాంటి ఒక్క టిఫిన్ సెంటర్ ఉంటే ఏ బిర్యానీ సెంటర్ అవసరం లేదు, అసలు వందలు పెట్టాల్సిన అవసరం లేదు. సో చిన్న బడ్జెట్, మనకు మధ్య తరగతులకి చిన్న బడ్జెట్లో హ్యాపీగా ఇక్కడ టిఫిన్ని మనం గరం గరంగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ చలిలో. సో చూసారు కదా, పూరి మాత్రం అద్దరిపోయింది. నాకు పూరి అంటే కూడా చాలా ఇష్టం. సో ఎక్కువగా టిఫిన్స్లో ఏది తింటా అంటే మ్యాక్సిమం అంటే పెసరట్టు లేకపోతే పూరిని కూడా నేను ప్రిఫర్ చేస్తుంటాను అనమాట రెగ్యులర్గా. ఒకవేళ అంటే పెసరట్టు అనేది చాలా జాగాలలో దొరకదు, ఎక్కడో ఒక దగ్గర మాత్రమే దొరుకుతుంది. అక్కడ మాత్రం కంపల్సరీగా నేను పూరియే తింటాను. సో చూసిరు కదా భయ్య, ప్రసన్న అంజనేయ టిఫిన్ సెంటర్ యొక్క విశేషాలు. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు టేస్ట్ ఏ రేంజ్లో ఉందో. నేను చెప్పడం కాదు, అంటే నేను చెప్తుంటే కొంచెం మీకు ఫేక్గా అనిపించవచ్చు, కాకపోతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మంచి గరం గరం టిఫిన్, ఆయనకి ఒక మంచి టేస్టీ బడ్జెట్లో టిఫిన్ కావాలంటే డెఫినెట్గా ప్రసన్న అంజనేయ టిఫిన్ సెంటర్ మీరు విజిట్ కావచ్చు. కొత్తపేటలో ఉన్నటువంటి పీవీటీ మార్కెట్ పక్కన ఉంది ఈ టిఫిన్ సెంటర్. సో చూసిరు కదా ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరిన్ని హోటల్ విశేషాలు, మరిన్ని వంటకాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ కిరణ్. టేక్ కేర్. బై బై.